మా వాడి దెబ్బకి ఇంకెప్పుడు డీమార్ట్ తీసుకోనని చెప్పిండు మా ఆయన. చాలా రోజుల తర్వాత అయితే డీమార్ట్ తీసుకెళ్ళిండు. ఎందుకు తీసుకెళ్ళలేదని అనుకుంటున్నారా? మా వాడు ఒకరోజు ఏం చేశాడంటే, మా ఆయన బిల్ వేపిస్తున్నాడు, నేను బయటకు వచ్చేసాను జోష్ని ఎత్తుకొని. అప్పుడు జోష్ చిన్నగా ఉన్నాడు, ఇంకా జాయ్ అయితే 3 ఇయర్స్ అట్లా ఉన్నాడు. నేను నాన్న దగ్గరికి వెళ్తానని ఒకటే మారం చేస్తుంటే, సరే వెళ్ళు అని నేను అక్కడ పక్కన నిలబడి చూస్తున్నాను. వీడు లోపలికి వెళ్ళిపోయాడు, తన దగ్గరికి వెళ్ళలేదు. నేను పిలుస్తుంటే తనకి వినిపించట్లేదు. ఈలోపు అయితే అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొని మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు. మేము ఆల్రెడీ వీడికి ఫోన్ నెంబరు, నేమ్స్ అన్నీ నేర్పించాం, కానీ వీడు వాళ్ళ ముందు అస్సలు చెప్పట్లేదు. వాడి పేరు కూడా చెప్పట్లేదు. ఎవరో తప్పిపోయారంట అని మా ఆయన బయటికి చూశాడు. అప్పుడు వినిపించింది నేను ఏం చెప్తున్నాను అనేది. బయటకు వచ్చి అడిగితే, జాయ్ లేడు, నీ దగ్గరికి వచ్చాడని చెప్పాను. జాయ్ వాళ్ళు అనౌన్స్ చేసేదని వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకా అప్పటి నుంచి అయితే మమ్మల్ని అస్సలు కొంచెం జాగ్రత్తగా ఉండరా, నెక్స్ట్ టైం తీసుకెళ్తాడని చెప్పాను. ఇంకా ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అయితే మేము ఇవన్నీ ఐటమ్స్ తీసుకున్నాము. ఈ బ్యాగ్ని ఖాళీగా తీసుకురాకుండా మాకు ఇచ్చిన సామాన్లన్నీ ఇందులో సర్దుకున్నాము. నేనైతే 1000-2000లో చేద్దామని అన్నాడు బిల్లు, కానీ చాలా బిల్లే చేశాను. అసలు నేనేం తీసుకోలేదు, కానీ ఓన్లీ కడాయి తీసుకున్నాను. ఈ కడాయికే ఎక్కువ అయింది. ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ మా ఆయన పక్కన పెట్టి వచ్చేసాడు. అసలు డీమార్ట్ వెళ్ళాలంటే బడ్జెట్ వేసుకొని వెళ్ళాలి, లిక్విడ్ క్యాష్ ఉండాలి. అట్లయితేనే మనం బయట